ఈరోజు కేబినెట్కి గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా పిలిచి న్యాయపరంగా భవిష్యత్తులో ఏ రకమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది. ఇక దీనికి కావాల్సిన విధి విధానాలన్నీ ఈ మధ్యనే రాష్ట్ర ఆనరబుల్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. 3 నెలల్లో ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల కంప్లీట్ చేయాలని వడివడిగా మాటలతో కాకుండా చిత్తశుద్ధితో లీగల్గా అడ్వకేట్ జనరల్ గారు లాంటి అనుభవజ్ఞుల సూచనలు సలహాలు తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైతే డెడికేషన్ కమిషన్ వేశారో వారి ద్వారా రిజర్వేషన్లు ఇతరత్ర ప్రాసెస్ చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు దాని మీద మా బీసీ మంత్రులు మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత వారు కూడా మాట్లాడతారు. నా పక్షాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. అదే రకంగా దీంతో పాటు ఈ 42% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే గతంలో 2018లో ఏ చట్టం అయితే ఉన్నదో ఆ చట్టాన్ని సవరించే అంశం కూడా ఈరోజు కేబినెట్లో ఈ 42%ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న 2 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని యూనివర్సిటీలుగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఒకటి అమితి, ఇది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక 15 యూనివర్సిటీలను తీసుకుంటే అందుట్లో ఇది 11వ స్థానంలోనో 12వ స్థానంలోనే ఉంది. ఈ యూనివర్సిటీకి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీగా దీంతో పాటు సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా యూనివర్సిటీగా ఈ రెండింటిని గుర్తించడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంట్లో ఏదైతే అమితి యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమైన సిఎస్ గారు వీరందరి చొరవతో తెలంగాణ రాష్ట్రానికి 50% సీట్లు కేటాయించాలనే అంశాన్ని కూడా ఆ మేనేజ్మెంట్తో ఒప్పించి ఈనాడు ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీగా తెలంగాణలో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని ప్రకటించినందుకు తెలంగాణలో ఉన్న విద్యార్థుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదే రకంగా ఏదైతే ఈ రిహాబిలిటేషన్ యూనివర్సిటీకి సంబంధించిన సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ యూనివర్సిటీకి సంబంధించింది, దీంట్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏదో అన్ని యూనివర్సిటీలాగా కాకుండా ఒక స్కిల్ డెవలప్మెంట్
ప్రతి వ్యక్తికి ఏదైతే ఒక నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యాన్ని డెవలప్ చేసే దాంట్లో అన్ని సెక్టార్లో ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో రొటీన్ యూనివర్సిటీ లాగా కాకుండా ఈ యూనివర్సిటీ తప్పకుండా దేశంలోనే ఒక రోల్ మోడల్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీగా మన తెలంగాణలో కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.